హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సిద్ధార్థ్. వెల్కమ్ టు మై వ్లాగ్ అగైన్. ఇది నా సెకండ్ వ్లాగ్. తన పేరు సృష్టి. అదే యాక్చువల్గా నిన్ననే వీడియో అంటే అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. బయట నుంచి ఇప్పుడే వచ్చాము. సో చాలా బిజీగా ఉండే మొత్తం స్కెడ్యూల్ మొత్తం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, నా దగ్గరికి యాక్చువల్గా 2 అగ్రెసివ్ బ్రీడ్స్ వచ్చాయి. కొంచెం ప్రాబ్లం మీద వచ్చాయి యాక్చువల్గా. అంటే అదేంటి అని మీకు చెప్పాలనుకుంటున్నా. సో రండి మీకు చూపిస్తాను యాక్చువల్ ఫస్ట్ డాగ్స్. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏంది సంగతి ఏందని చెప్పేసి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది డోగో అర్జెంటీనో అంటారు ఫ్రెండ్స్. ఇది యాక్చువల్గా అంటే బాగా కొంచెం అగ్రెసివ్ బ్రీడ్స్ ఇవి. సో ఇది యాక్చువల్గా అంటే నిన్న ఈవినింగ్ వచ్చింది. ఇది యాక్చువల్గా నిన్న ఈవినింగ్ వచ్చింది. ఇది మా ఇద్దరిని తప్ప ఇంకెవరిని ముట్టుకునివ్వట్లేదు. ఇది యాక్చువల్గా అంటే చాలా అగ్రెసివ్. ఇది యాక్చువల్గా అంటే ఒక ఫామ్ హౌస్లో ఉండేటివి యాక్చువల్గా అంటే. సో అక్కడ కొంచెం ప్రాబ్లం అయిపోయి దాని తర్వాత నా దగ్గరికి రావాల్సి వచ్చింది. ఇది బాగా మాల్ న్యూట్రిషన్ ఉన్నాయి యాక్చువల్గా అంటే నేను తీసుకోకూడదు అనుకున్నాను యాక్చువల్గా. ఎందుకంటే అగ్రెసివ్ బ్రీడ్స్ ఇక్కడ కూడా యానిమల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి, కానీ వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ లేకుండా ఉంది. సో అందుకోసం అని చెప్పేసి నేను తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఒకటి ఉంది, పాకిస్తానీ బుల్లి అనేది ఇంకోటి ఉంది. ఈ రెండుని ఒకేసారి బయటికి తీస్తే మళ్ళీ 2 గొడవ పడతాయని చెప్పేసి నేను తీయలేదు. సో అందుకే ఫస్ట్ దీన్ని చూపిస్తాను, దీని తర్వాత వచ్చేసి మీకు వచ్చేసి పాకిస్తానీ బుల్లిని కూడా చూపిస్తాను. అదే ఇప్పుడు సృష్టి రావడానికి ట్రై చేసింది ఫ్రెండ్స్. తను సృష్టిని కూడా రానివ్వలేదు యాక్చువల్గా అంటే. ఇది నన్ను తప్ప ఎవరిని ముట్టుకునివ్వట్లేదు ఇది. సో ఇవన్నీ యాక్చువల్గా అంటే ఇక్కడ ఇప్పుడు మామూలుగా ఈ మెడికల్ కేజెస్లో ఉన్నాయి ఇవి, ఈ డాగ్స్ 2 కూడా. ఎందుకంటే వీటికి వ్యాక్సినేషన్ అయిందో లేదో మనకు తెలీదు. సో ఆ టైం వ్యాక్సినేషన్స్ అయిపోయి మొత్తం అన్నీ సెట్ అయ్యే వరకు ఇవి మన కెనల్లోకి రాలేవు, ఇవి మన జోన్లోకి. అప్పటిదాకా ఇవి బయటే ఉంటాయి ఇవి. సో చూడండి ఫ్రెండ్స్, అది గడ్డి తింటుంది. అది యాక్చువల్గా అంటే కడుపులో వామ్స్ అని ఉండొచ్చు, ఇంకా దానికి కాల్షియం డెఫిషియన్సీ అని ఉండొచ్చు దానికి. సో దానికి మనం ఇప్పుడు ఫస్ట్ డివార్మింగ్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ దానికి వ్యాక్సినేషన్ చేయాలి. దాని తర్వాత నుంచి మల్టీవిటమిన్స్ ఇంకా లివర్ టానిక్ కంటిన్యూస్ పెట్టాలి దానికి. అప్పుడైతే సెట్ అవుతుంది, రికవర్ అవుతుంది అది. సో ఇప్పుడు 20 days దాకా అయితే దీన్ని అడాప్షన్కి ఇవ్వడానికి లేదు ఫ్రెండ్స్ అది. ఎందుకంటే ఇది పోలీసుల ద్వారా వచ్చిన కుక్కలు 2 కూడా. సో 20 days తర్వాత మనం ఎవరికి అడాప్షన్కి ఇవ్వాలైనా ఏమని చేయాలన్నా ఏమని చేయొచ్చు మనం. సో ఇదైతే బాగా అగ్రెసివ్ ఉంది, యానిమల్ అగ్రెషన్ బాగుంది, ఇంకా ఫుడ్ అగ్రెషన్ కూడా చాలా ఉంది. సో దీన్ని అయితే ఫస్ట్ సెట్ చేయాలా. దీనికి ప్రాబ్లం ఏంటంటే దీనికి సోషలైజ్ లేదు ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా అంటే హ్యూమన్స్తో. సో అదనమాట దీని విషయం అయితే. సో మీకు వచ్చేసి పాకిస్తానీ బుల్లి తీసుకొని వచ్చి చూపిస్తాను. దాని కండిషన్ అయితే ఇంకా వర్స్గా ఉంది. ఇది పాకిస్తానీ బుల్లి ఫ్రెండ్స్. ఇది మీరు చూడొచ్చు దాని కండిషన్ ఎట్లుందో. ఐ ఇన్ఫెక్షన్ అయింది మొత్తం, ఎక్కడ చూసినా మొత్తం అన్ని స్క్రాచెస్, మొత్తం అంతా ఇన్ఫెక్షన్స్, మొత్తం బాడీ మొత్తం ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మొత్తం ట్రీట్మెంట్ చేసి రికవర్ చేయాలన్నా కూడా దగ్గర 1 month పడుతుంది టైం నాకు తెలిసి. దీనికి హ్యూమన్ అగ్రెషన్ తక్కువ ఉంది, కానీ యానిమల్ అగ్రెషన్ అయితే పీక్స్లో ఉంది ఫ్రెండ్స్ దీనికి. ఏ డాగ్ని చూసినా కూడా, ఏ యానిమల్ని కోడిని చూసినా కూడా అసలు భరించలేకపోతుంది, అంత అగ్రెషన్ ఉంది. కొంచెం సోషలైజేషన్ అయితే అసలే లేదు. సోషలైజేషన్ ఏ డాగ్ అయినా సోషల్ చేయాల్సింది చాలా కంపల్సరీ. హ్యూమన్ ఇంటరాక్షన్స్ ఉండాలి, యానిమల్ ఇంటరాక్షన్స్ ఉండాలి ఎప్పుడైనా కూడా, గుర్తుపెట్టుకోండి. ఇంత అగ్రెసివ్ ఉన్నా కూడా మంచిది కాదు యాక్చువల్గా అంటే. ఎప్పుడైనా మనకే ప్రాబ్లం అవుతుంది. ఎస్పెషల్లీ వచ్చేసి ఈ ఫామ్లో ఇన్ని యానిమల్స్ ఉంటాయి, ఆవులు కోళ్ళు మొత్తం అన్నీ. వాటి మధ్యలో ఇదైతే కొంచెం డేంజరే అనుకుని నా ఫీలింగ్. మీరు చూసే ఉంటారు. ఇంకా లాస్ట్ టైం దీనికంటే ముందున్నారు డోగో అర్జెంటీనో. అది పెట్టినప్పుడు నా ఫేస్లో కొంచెం ఎక్స్ప్రెషన్స్ లేవు, ఎందుకంటే నాకే నమ్మకం లేదు అది ఎప్పుడు దొరుకుతుందో అని చెప్పేసి. ఎందుకంటే నేను కూడా దానికి వన్ డే నుంచి తెలుసు. సో అందుకే కొంచెం అన్కంఫర్టబుల్ ఉండే. ఎంత డాగ్స్తో మాత్రం ఉన్నా కూడా రూల్ ఏం లేదు కదా ఫ్రెండ్స్, భయపడొద్దు అని చెప్పేసి. మాకు కూడా భయం వేస్తుంది. ఇంకా తన్నైతే అసలే రానిపోతుంది. ఇదైనా కొంచెం పర్లేదు. చాలా మాల్ న్యూట్రిషన్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఫుడ్ లేక ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయాలి దీనికి. ఇంకా లూజ్ మోషన్స్ కూడా ఉన్నాయి దీనికి కొంచెం. ఇదైతే పెద్ద ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు, నార్మలే ఉంది కొంచెం. హ్యూమన్స్ వైజ్ కొంచెం బెటర్ ఫ్రెండ్స్ ఇది. ఇవన్నీ యాక్చువల్గా అంటే ఇది పాకిస్తాన్లో ఉండే బ్రీడ్ ఫ్రెండ్స్. ఇది యాక్చువల్గా అంటే పాకిస్తాన్ ఇండియా పార్టిషన్ కాకముందు ఇవి ఇండియాలోనే ఉండే. పార్టిషన్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిపోయాయి బ్రీడ్స్ అన్ని. ఇవన్నీ మాస్టిఫ్ బ్రీడ్స్ కిందకి వస్తాయి. బాగా అగ్రెసివ్. అటు సైడ్ వచ్చేసి డాగ్ ఫైటింగ్స్ కోసం బాగా యూజ్ చేస్తారు ఈ బ్రీడ్స్ని. బాగా మస్క్యులర్ ఉంటాయి, బాగా స్ట్రాంగ్ జా లైన్స్ ఉంటాయి. హంటింగ్ కోసము, డాగ్ ఫైటింగ్ కోసం, ఇల్లీగల్ ఫైట్స్ కోసం బాగా యూజ్ చేస్తారు వీటిని. సో అదనమాట దీని హిస్టరీ.
ఇంకా వీటితో ఈ రెండుతో పాటు ఇంకా డక్స్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్. బాతులు ఉంటారు కదా, బాతులు కూడా వచ్చాయి. వాటిని కూడా చూపిస్తాను. ఇంకా ఏ వాటిని కూడా మన లోపలికి ఎంట్రీ చేయలేదు మనం. మొత్తం శానిటైజేషన్ ఇంకా మొత్తం వ్యాక్సిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత లోపలికి వస్తాయండి. వీటికి ఇంకా స్నానం కూడా చేయలేదు. నిన్న నేను లేను ఇక్కడ యాక్చువల్గా, అంటే ఈరోజు మొత్తం బిజీ ఉంది. ఇప్పుడే బయట నుంచి వచ్చాను నేను, కాబట్టి కొంచెం చేపిలేదు. రేపు వీటికి స్నానం చేపించేసి డివార్మింగ్ చేయాలి. ఫస్ట్ డివార్మింగ్ చేసిన తర్వాత ఒక 2-3 డేస్ గ్యాప్ ఇచ్చి వ్యాక్సినేషన్ చేసేసి దాని తర్వాత వీటి కండిషన్ కొంచెం వీటి వెయిట్ గెయిన్ చేయాలి. ఆ ప్రాసెస్ మొత్తం మీతో షేర్ చేసుకుంటారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ आपको जैसे पहले भी बताया था ఇది చాలా మంచి బ్రీడ్ ఉన్నాయి. ఉంది దీనికి చాలా పెద్ద ఐ ఇన్ఫెక్షన్ ఉంది. బట్ ब्रीड वाइज एज लाइक ब्रीड वाइज ही इज़ वेरी अग्रेसिव. बट घर पे रखने के लिए रिकमेंड नहीं करते हम भी. तो अगर आप अगर फर्स्ट डॉग ओनर हो, अगर फर्स्ट टाइम डॉग रख रहे so we wouldn't recommend this breed. You can go for some other breeds. But as in like a personal मतलब dog character अगर बोलो तो these guys have a very special and very great character, like specifically for guarding purpose, and they are just one man dogs. So I think they are great for guarding and they are very docile, but it's just like how on how you're keeping dogs and all. So it depends on you. आप कैसे भी कुत्ते रख रहे. So you can explain. సరే ఏం లేదు ఫ్రెండ్స్, తను ఏమంటుందో అంటే యాక్చువల్గా అంటే చాలా మంచి బ్రీడ్స్. ఈ బ్రీడ్స్ని బద్నాం చేసినాం కానీ యాక్చువల్గా అంటే ఏ బ్రీడ్ అయినా మంచిదే అది. సో మన చేతుల్లో ఉంటుంది వాటిని అగ్రెసివ్ చేయాలన్నా ఫ్రెండ్లీ చేయాలన్నా కూడా. సో సోషలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బ్రీడ్స్కి. ఎందుకంటే ఆల్రెడీ వాటి బ్లడ్ లైన్లోనే ఫైటింగ్ బ్లడ్ లైన్ కాబట్టి అగ్రెషన్ వచ్చేసి ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటుంది ఈ బ్రీడ్స్లో. సో ఇవి మ్యాక్సిమం అంటే వన్ మ్యాన్ డాగ్సే ఉంటాయి యాక్చువల్గా అంటే. కానీ అట్లేం లేదు, ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. కానీ చిన్నప్పటి నుంచి చాలా బ్యూటిఫుల్గా మీరు వచ్చి సోషలైజ్ చేస్తే ఇంట్లో పెంచుకోవచ్చు, లేదంటే అసలు ఛాన్సే లేదు. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీళ్ళతో కొంచెం అయితే నేనైతే సజెస్ట్ చేయను. ఇంట్లో పెంచుకునే వాళ్ళకైతే సజెస్ట్ చేయను ఈ బ్రీడ్. ఫామ్ హౌసెస్కి అక్కడ ఇక్కడికైతే బాగా పనికి వస్తుంది. దట్స్ వాట్ షీ సెడ్. అదే తను చెప్పింది యాక్చువల్గా అంటే. కన్వీనియంట్ అనుకుంటున్నా. ఇవి కూడా అదే ఆ డాగ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అదే ఫామ్ హౌస్ నుంచి తీసుకొని వచ్చాం వీటిని కూడా. అంటే మేము తీసుకురాలే, వాళ్ళే తెచ్చి వదిలేదెళ్ళారు. సో వీటిని కూడా ఇప్పుడు దాకా బయటే పెట్టాం ఫామ్లోకి. లోపల యాక్సెస్ ఇవ్వలేదు వీటికి కూడా, ఎందుకంటే వీటికి కూడా వ్యాక్సినేషన్ చేయించాలి. వ్యాక్సినేషన్ చేయించి వీటిని శానిటైజ్ చేసిన తర్వాత అక్కడ వెళ్తాయి. ఎందుకంటే వీటికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకి ఇప్పుడు దాకా తెలియదు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే బర్డ్స్లో ఎలాగంటే ఒకదానికి వస్తే మొత్తం అన్నిటికి స్ప్రెడ్ అయిపోతుంది. లోపల అన్ని కాస్ట్లీ బ్రీడ్ హెన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఆ రిస్క్ తీసుకోలేము. ఇప్పుడు వీటిని పట్టుకొని ఇక్కడ యాక్చువల్గా అంటే ఈ మెడికల్ రూమ్స్లో ఉన్నాయి ఈ డాగ్స్ అన్ని. ఈ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మెడికల్ రూమ్స్లో ఉన్నాయి డాగ్స్ ఇవి కూడా, ఈ బాతులు కూడా. వీటిని ఇప్పుడు నేను పట్టుకొని బయటికి తీశాను. ఇప్పుడు నేను కూడా శానిటైజ్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలి ఫామ్లోకి. యాక్చువల్గా అంటే మళ్ళీ అక్కడ గేట్ దగ్గర వచ్చి బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది, దాని మీద కాళ్ళు పెట్టేసి దాని తర్వాత మంచిగా హ్యాండ్ శానిటైజ్ చేసుకుని దాని తర్వాత నేను కూడా లోపలికి వెళ్ళాలి. 1% రిస్క్ కూడా తీసుకోలేము ఫ్రెండ్స్ మనం. సో చూడాలి మరి. వీటికి కూడా యాక్చువల్గా అంటే 2 ఫీమేల్స్ అనుకుంటా, 2 వేరే బ్రీడ్స్ ఇది. సో ఇది ఒకవేళ సెట్ అయిపోతే వీటికి కూడా ఒక మేల్ ఫీమేల్ ఏదైనా పేరు తీసుకొని వచ్చి వీటికి కూడా వేద్దామని. సో దాన్ని కూడా మనం తీద్దాం ఒకసారి. దాన్ని తీసుకొని వచ్చేటప్పుడు కూడా ఒక బ్లాగ్ తీస్తాను నేను, వీటి పేరు తీసుకొని వచ్చేటప్పుడు కూడా. చూస్తున్నాండి కొంచెం. చూసాగా ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఇది. సో వీటి డాగ్స్ గురించి ట్రీట్మెంట్ ఏంది చేయాలో మొత్తం దాన్ని కూడా ఒక సపరేట్ బ్లాగ్ చేస్తాం మేము యాక్చువల్గా. అంటే వాటి ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నాం, వాటిని సోషలైజ్ ఎలా చేస్తున్నాం అని చెప్పేసి. కొంచెం ఆల్రెడీ 6:30 అయిపోయింది, లైట్ కూడా డౌన్ అయిపోతుంది. ఇంకా తను కూడా బాగా టైర్డ్ అయిపోయింది రోజు బాగా. సో యాక్చువల్గా రేపు డాక్టర్ కూడా వస్తాడు వాటిని చెకప్ చేయనీక. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే ఒక 15-20 డేస్ నుంచి కొంచెం వాటికి చక్కగా ప్రాపర్గా ఫీడింగ్ లేదు వాటికి. సో అందుకే మాల్ న్యూట్రిషన్ అయిపోయినాయి. అందుకే వచ్చేసి వేరే వాళ్ళ హ్యాండ్ ఓవర్కి ఆ డాగ్స్ వెళ్ళిపోయినాయి. వాళ్ళకి వచ్చేసి ప్రాబ్లం అయిపోయింది, అగ్రెసివ్ బ్రీడ్స్ కాబట్టి కొంచెం వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారు. సో దానికోసమని నన్ను అప్రోచ్ అవుతే ఫస్ట్ నేను కూడా వద్దని అనుకున్నాను. కానీ మళ్ళీ దాని కండిషన్ చూసిన తర్వాత కొంచెం మనం చూడలేకపోయాము వాటిని యాక్చువల్గా. అంటే అంత గలీజ్ కండిషన్లో ఉన్నాయి. ఇప్పుడైనా కొంచెం బెటర్ ఫ్రెండ్స్. అది కొంచెం నిన్న తడిగుడ్డతో వచ్చి క్లీన్ చేసాము డాగ్స్ని, అంత గలీజ్గా ఉండవు యాక్చువల్గా అంటే. సో మీకు ముందు అన్నీ వాటి ఫీడింగ్ ఏం చేస్తున్నాము, వాటికి ఏం పెడుతున్నాము, వాటి వెయిట్ గెయిన్కి సంబంధించిన వ్లాగ్ ఒకటి చేస్తాను నేను. ఏమేమి ఫీడింగ్ ఇస్తే వెయిట్ గెయిన్ అవుతాయి డాగ్స్, వాటి మెడికేషన్స్ గురించి మొత్తం అన్నీ చెప్తాను. ఇంకా తను కూడా ఉంటుంది బ్లాగ్స్లో, ఎందుకంటే ట్రీట్మెంట్ చేసేది మొత్తం తనే చేస్తుంది యాక్చువల్గా డాగ్స్కి. నేను ఓన్లీ హ్యాండిల్ చేస్తాను. ట్రీట్మెంట్ మొత్తం తనకి, నాకంటే ఎక్కువ నాలెడ్జ్ తనకు ఉంటుంది ట్రీట్మెంట్ విషయంలో, ఇంజెక్షన్స్ మెడికేషన్స్ అని. సో తను కూడా చేస్తుంది నెక్స్ట్ టైం. ఇంకా ఈ డక్స్ గురించి కూడా మీకు చెప్తాను. వీటికి కూడా ఒక జోడీ తీసుకొని వద్దాం మనం
రెండు వేరే వేరే బ్రీడ్స్ అవి యాక్చువల్గా డక్స్ యాక్చువల్గా ఆ రెండుకి వచ్చేసి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. వాటి పేరు సెట్ చేద్దాం మనం దాన్ని కూడా. సో ఇప్పటికీ ఆల్రెడీ లేట్ అయిపోయినట్టుంది. సో సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ సిద్ధార్థ్ And this is Shrishti. సారీ ఫ్రెండ్స్, కొంచెం టైర్డ్గా ఉన్నా. సో డోంట్ మైండ్, చాలా అన్కంఫర్టబుల్గా ఉంది కొంచెం నాకు కూడా ఈ వ్లాగ్ చేస్తూ ఉంటే. సో థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Subscribe చేయండి. Bye.